హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 980 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఎపిక్ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన కల్కి మూవీ ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. 1200 కోట్ల కలెక్షన్స్ రాబట్టేసింది. అయితే ఈ కలెక్షన్స్ పైనే తాజాగా బన్నీ వాసు ఓ కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కల్కి లాంటి అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాకు సుమారు 2000 కోట్ల కలెక్షన్స్ వస్తాయని బన్నీ వాసు అనుకున్నారట. కానీ ఆ రేంజ్ కలెక్షన్స్ రాకపోయేసరికి ఆయన బాధపడ్డారట. ఆ క్రమంలోనే ఇటీవల కల్కి కలెక్షన్స్ పై ఓ కామెంట్ చేశారు. అది కాస్త కాంట్రో అవడంతో రీసెంట్గా క్లారిటీ ఇస్తూ ఈ కామెంట్స్ చేశారు బన్నీ వాసు. లావణ్య ఆరోపణలతో ఇప్పుడు ఆర్యానా చిక్కుల్లో పడేలానే ఉంది. తాను మాత్రమే కాదు, ఆర్యానా కూడా రాజ్ తరుణ్ బాధితురాలని లావణ్య మరోసారి ఆరోపణలు చేయడం నెట్టింట సంచలనంగా మారింది. అలాగే ఆర్యానాను కూడా రాజ్ తరుణ్ ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించాడని తాజాగా ఈమె మరోసారి ఆరోపణలు చేసింది. నిన్న మొన్నటి వరకు తన హెల్త్ మిషన్తో బిజీగా ఉన్న శామ్ ఇప్పుడు మళ్ళీ తన సినిమా లైఫ్లోకి వచ్చేశారు. ఓ పక్క తమ ప్రొడక్షన్స్లోనే ఓ సినిమా చేస్తూనే తాను చేసిన యాక్షన్ రొమాంటిక్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్లోనూ పాల్గొంటున్నారు. ఇక ఈ క్రమంలోనే రీసెంట్గా ఈ సిరీస్ టీజర్ లాంచ్ ఈవెంట్లో హంగామా చేశారు. కానీ ఎందుకనో కాస్త ఇబ్బంది పడినట్టు అనిపించారు. కొని తెచ్చుకున్న నవ్వు, ముఖంలో ఇబ్బంది, కళ్ళలో నీళ్లతో కాస్త నీరసంగా కనిపించారు. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవడంతో సమంతకు ఇంకా నయం అవలేదా ఏంటి అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు ఈమె. మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ తన గొప్ప మనసు చాటుకున్నాడు. వయనాడ్ వరద బాధితులకు ఏకంగా 3 కోట్ల విరాళం అందించారు. మిలిటరీ అధికారి హోదాలో వయనాడ్ వరద ప్రాంతాల్లో పర్యటించిన ఈ హీరో సైనికులతో కలిసి వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులతో మాట్లాడి వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక టాలీవుడ్ హీరోయిన్ రష్మిక కూడా వయనాడ్ వరద బాధితుల కోసం 10 లక్షలు ఇచ్చారు. కేరళ సీఎం సహాయ నిధికి ఈ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టపడే విజయ్ తలపతి తాను ఇష్టపడి కొనుక్కున్న రోల్స్ రాయిస్ కార్ను అమ్మకానికి పెట్టారు. తన నిర్ణయంతో అందరికీ షాక్ అయ్యేలా చేశారు. ఇక 2012లో ఎంతో ముచ్చటపడి మరీ ఈ రోల్స్ రాయిస్ కార్ను విదేశాల నుంచి తెప్పించుకున్నారు విజయ్ తలపతి. ఈ క్రమంలోనే లీగల్ ట్రబుల్స్ను ఎదుర్కొన్నారు. ఓ దశలో జనాల నోళ్లలో కూడా హాట్ టాపిక్ అయ్యారు. నెగిటివ్ కామెంట్స్ వచ్చేలా చేసుకున్నాడు. అలాంటి ఈ కార్ను ఇప్పుడు అమ్మకానికి పెట్టాడు ఈ స్టార్ హీరో. మ్యూజిక్, క్రికెట్ ఈ 2 పనులతో ఎప్పుడూ బిజీగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మధ్య ఇండియన్ ఐడల్ తెలుగు షోలను జడ్జిగా అదరగొడుతున్నారు. పంచులు, ప్రాసలతో కామెంట్స్ ఇస్తూ తన మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఎక్స్ హ్యాండిల్లో తన ఫ్యాన్స్తో కాసేపు ముచ్చటించారు తమన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, రెబల్ స్టార్ ప్రభాస్ రాజసాబ్ సినిమా సాంగ్స్ రిలీజ్ పై బిగ్ అప్డేట్ కూడా ఇచ్చారు. తొందరలో ఓజీ నుంచి సాంగ్ అప్డేట్ వస్తుందంటూ చెప్పారు. దీనికోసం డైరెక్టర్ సుజీత్ వర్క్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చారు. ఇక రాజసాబ్ సినిమా ఫస్ట్ సింగిల్ జనవరిలో ఉండొచ్చంటూ చెప్పారు ఈయన. హీరోయిన్ అందంగా కనిపిస్తే ఎవరైనా ఆరాధిస్తారు. కానీ సోషల్ మీడియాలో ఓ వర్గం నెటిజన్స్ మాత్రం ట్రోల్ చేస్తుంటారు, నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఇక తాజాగా టాలీవుడ్ నయా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయంలోనూ ఇదే చేస్తున్నారు. రవితేజాస్ మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు వరుసగా రిలీజ్ అవుతున్న లిరికల్ సాంగ్స్లోని తన లుక్స్తో నెట్టింట ట్రెండ్ అవుతోంది. తెలుగు 2 స్టేట్స్ న్యూ క్రష్గా మారిపోతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన థర్డ్ సింగిల్ జిక్కీలో మాత్రం కాస్త అతిగా పరువాల ప్రదర్శన చేసినట్టు కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది. ఓ వర్గం నెటిజన్స్కు టార్గెట్ అయిపోయింది ఈ బ్యూటీ. ఉప్పెన సినిమాతో బేబమ్మగా చాలా క్యూట్గా కుర్రాల గుండెలోకి దూసుకుపోయిన కృతి శెట్టి ఇప్పుడు తన లుక్స్తో అందరికీ దిమ్మ తిరిగేలా చేసింది. విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో హీరో ప్రదీప్ రంగనాథ్తో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా చేస్తోంది ఈ బ్యూటీ. ఇక ఈ సినిమా నుంచి తాజాగా కృతి శెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ లుక్లో వెస్ట్రన్ గర్ల్గా పూర్తిగా మారిపోయింది కృతి. మారిపోవడమే కాదు, తన లుక్స్తో చూసిన వారిని షాక్ అయ్యేలా చేస్తోంది. సీతగా గడుసు పిల్లగా నిన్న మొన్నటి వరకు మనకు తెలిసిన అంజలి ఇప్పుడు గడుసుతనంతోనే కాదు బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ తన యాక్టింగ్ స్కిల్స్తో అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్గా తను చేసిన బహిష్కరణ సిరీస్లోనూ తన చీర కట్టుతో అందరినీ ఆకట్టుకుంది. పుష్ప క్యారెక్టర్లో యాక్ట్ చేసి ఆ క్యారెక్టర్ తీరుతో, ఆ క్యారెక్టర్లో తను ఇమిడిన విధానంతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. అందులోనూ క్రేజీ కామెంట్స్ను వచ్చేలా చేసుకుంటోంది ఈ బ్యూటీ.